పొద్దున పాట పాడుకున్నా. రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి, పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ఏమండి, గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం, హతసాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో, నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది లేచురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. కొంతకాలమేనో శ్రమలు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునెచ్చు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునెచ్చు. సియోను గీతము సంపూగా కలసి
సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ పరలోకము మనది అక్కడ పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ఏమండి పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ఏమండి గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న కులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే 1000 మంది లేచురా ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. ఆనందం కోసం నేను పాడుకున్నా. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ఏమండి గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న
వందనములైన స్తోత్రములు ప్రభువా. సాయంకాలపు దీవెన ఆశీర్వాదములతో నింపి దీవించి ఆశీర్వదించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావముని కల్పిస్తూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది లేచురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ఇలా ర్యాలీగా రావటానికి గల ప్రధానమైన కారణం చాలా మందికి తెలుసు, అయినా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు చాలా ఏళ్లుగా నేను వ్యక్తిగతంగా ఎరుగుతున్నా, ఇక్కడ చాలా మందికి తెలుసు కూడా. ఆయన పాస్టర్ మాత్రమే కాదు, ఆయన ఒక సంస్కర్త, రిఫార్మేషన్స్ తీసుకొచ్చినవాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన ఒక వ్యాపారవేత్త కూడా. వ్యాపారం చేసి డబ్బులు సంపాదించగా వచ్చిన డబ్బుల్ని చాలా మంది పేదవారికి, దేవుని సేవకులకు ఉపయోగించినవాడు. కరోనా టైంలో సొంతంగా ఆక్సిజన్ మిషన్లు కొని ఉచితంగా ఆక్సిజన్ మిషన్లు సప్లై చేసినవాడు ఆయన. నేను వ్యక్తిగతంగా ఆయన ఎరుగుదును. మాత్రమే కాదు, అవతల వాళ్ళు ఎవరో కూడా ఆలోచన చేయకుండా వారందరికీ కూడా ఆయన ఉచితంగా మందులు కూడా ఇచ్చినవాడు. వీటన్నిటికంటే మించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, ఇతర గ్రంథాలన్నిటిలో విశేషమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి మహామేధావి ఆయన. అలాంటి వ్యక్తి 24వ తారీఖున అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అది ఇంకా ఏంటన్నది ఖాయం కాలేదు. ఈ ర్యాలీకి ప్రధానమైన కారణం ఏంటంటే, మేము భారతీయులమే, మేము పుట్టింది మూల నివాసులం. కానీ మాకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మాకు అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. న్యాయం జరగదేమో అన్న ఒక చిన్న భయం మా హృదయాల్లో ప్రవేశించింది. అందుకనే ప్రభుత్వం తండ్రి లాంటిది, అందరినీ సమానంగా చూస్తుంది. అన్ని కులాలను, అన్ని మతాలను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, రేస్ అండ్ రిలీజియన్, వీటితో తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తుంది ప్రభుత్వం. అలాంటి తండ్రి లాంటి, పెద్ద లాంటి ప్రభుత్వానికి మనం చేసేది ఏంటంటే, దేవుని సేవకుల మరణం చాలా మందికి అనుమానాన్ని కలిగిస్తుంది. నిష్పక్షపాతంగా విచారణ చేసి సత్యాన్ని వెలుగులోనికి తేవాలని మనం చేస్తున్నాం. పోలీస్ వ్యవస్థ, కోర్టులు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేమేం యుద్ధం చేయట్లేదు, మేము పోరాటం చేయడం లేదు. మేము అభ్యర్థిస్తున్నాం, న్యాయం చేయండి, నిష్పక్షపాతంగా విచారణ చేయండి. దేవుని సేవకుల మరణం, పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మాకు చాలా అనుమానాన్ని పుట్టిస్తుంది. దయచేసి వాటిని నివృత్తి చేసి, దోషులు ఎవరైనా అయితే, ఒకవేళ అది హత్య అయితే తప్పనిసరిగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. క్రైస్తవులమైన మనకు కూడా ఒక మాట, మన బలం ఏ మానవుడు కాదు, ఏ నాయకుడు కాదు, సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే మన బలం. మనం ఎవరి మీద ఆధారపడడం లేదు, ఆయన మాత్రమే మన బలం. రెండవది, న్యాయం జరుగుతుందా అంటే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, న్యాయం చేయుట సర్వశక్తిమంతుడకు దేవుడు నాకు ఇష్టం అంటాడు ఆయన. ఆయన న్యాయం చేయుటలో ఇష్టం చూపించే దేవుడు. ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగినా దేవుడు న్యాయవంతుడు, మనకు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. కాస్త ఆలస్యం కావచ్చు, ఎందుకు అంటే సత్యాన్ని ఎవరు చంపలేరు, సమాధి చేయలేరు. ఒకవేళ సత్యాన్ని చంపి సమాధి చేసినా సత్యం మళ్ళీ పుడుతుంది. ఒకవేళ మళ్ళీ చంపినా మళ్ళీ పుడుతుంది. సత్యం ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటది. సత్యానికి అన్నిటికీ చావు లేదు, సత్యానికి అంతం లేదు. సత్యాన్ని ఎవరు చంపలేరు. కాబట్టి కాస్త ఆలస్యమైన సత్యవంతుడు, న్యాయవంతుడైన దేవుడు అన్ని విషయాలు వెలుగులోనికి తెస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు.
మనుషుడు ఏమి విత్తుతాడో అది కోస్తాడు. ఎవరైతే ఏదైనా విత్తారో అది తప్పనిసరిగా ఒకరోజు కోస్తారు. కాబట్టి విషయాలు జ్ఞాపకం ఉంచుకొని క్రైస్తవులుగా మనం చేయాల్సిన ఒక పని, మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, నేరుగా దేవుని అడుగుదాం. ప్రభువా మాకు న్యాయం చేయండి, ఈ విషయంలో న్యాయం చేయండి. ఎక్కువగా ప్రార్థిద్దాం. ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు అదిరాయి, రాజ్యాలు కదిలించబడ్డాయి. కాబట్టి ప్రార్థన ఎక్కువగా చేద్దాం, ప్రభువా మాకు న్యాయం చేయమని. అలాగే ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తున్నాం, నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేయమని. మిగిలిన ఎమేనూరు పట్టణంలో ఉన్న పౌరులు కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. మాకు ఎవరు శత్రువులు లేరు భూమి మీద, మాకందరూ బంధువులే, మాకందరూ మిత్రువులే, మాకు ఎవరితో వైరుధ్యాలు లేవు, మాకు ఎవరితో వ్యతిరేకతలు లేవు. ఒకవేళ మీరు మమ్మల్ని శత్రువులుగా భావించినా మీరు మాకు బంధువులు, మీరు మా ప్రాణమిత్రులు. మేము ఎవరిని ద్వేషించం, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఎవరికి హాని చెయ్యం. మేము అనుభవిస్తాం, అన్యాయాన్ని సహిస్తాం, బాధను అనుభవిస్తాం తప్ప ప్రతిగా కీడు చేసే వాళ్ళం కాదు. యేసుక్రీస్తు మాకు నేర్పింది అదే, భవిష్యత్ దినాల్లో మేము చేసేది కూడా అదే. కాబట్టి ఈ విషయాన్ని మమ్మల్ని అర్థం చేసుకుని మీరు కూడా ఈ విషయంలో మాకు సహకరిస్తారని క్రైస్తవమైన మనం ప్రార్థన చేద్దాం. మిగిలిన సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దేవుని మాటలు అందించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. దయచేసి గమనించండి, ఇంకా ఇద్దరు దైవజనులు మాట్లాడతారు. మరి వచ్చిన క్రైస్తవ సమాజం అయితేనే బహిరంగంగా ఉన్నవారైతే దయచేసి ఇంకొక ఇద్దరు దైవజనులు మాట్లాడతారు. జాగ్రత్తగా ఆ లోపల ప్రెసిడెంట్ గారు ప్రార్థన నడిపిస్తారు. వారిని అభినందిస్తూ ఈ శాంతి ర్యాలీలో మీ సహకారాన్ని అందించిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల వారి గురించి దాదాపుగా తెలియని వారు లేరని నేను అనుకుంటూ ఉన్నాను. ఆయా యూట్యూబ్ ఛానల్లో వారి గురించి మేము చూస్తూ ఉన్నాం, మీరందరూ కూడా చూస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారు ఈ రోజు మన మధ్యలో లేరు అంటే పలు రకాల కారణాలు ఉండవచ్చు. ఎవరైనా చనిపోతే వెంటనే వారి రిపోర్ట్ బయటకు వచ్చేస్తుంది. వారు ఏ విధంగా చనిపోయారు, చంపబడ్డారా, తనంతకు తానే చనిపోయాడా, యాక్సిడెంట్ లా చనిపోయాడనే రిపోర్ట్ పైకి వస్తుంది. సోమవారం మొదలుకొని ఇప్పటిదాకా దాని ఆనవాళ్లే కనిపించడం లేదు. ఈ విషయాన్ని చూస్తే సోదరుడు ప్రవీణ్ పగడాల గారు వారు బోధించిన బోధలో 2 విషయాలు మేము ఉంచాలని ఆశపడుతున్నాం. ఇంతవరకు అయ్యగారు బోధించారు వారి సామాజిక సేవ గురించి. సామాజికంగా వారు బోధించిన బోధ ఏమనగా ప్రత్యేకంగా మతం గురించి మాట్లాడాడు. మతం విభజిస్తుంది, అది 2గా ఉన్న వారిని విభజించి పాలించి నాశనం చేస్తుందనేది వారి యొక్క ఉపదేశం. సమాజంగా మనమందరం సోదరులుగానే ఈ లోకంలో జీవించాలి. కానీ వారి ఉపదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరం సమానంగా ఉండాలి అని. మతం పేరున మనం విభజించుకోరాదు. అది ఇస్లాం కావచ్చు కాక, హిందూ మతం కావచ్చు కాక, మరి ఏ మతమైనా కావచ్చు కాక, అందరం ఒకటిగా జీవించాలని అంటే తప్పుంది అంటారా? ఆయన చంపడం ఎంతవరకు న్యాయమని అనుకుంటూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఒక మిషనరీని అదే విధంగా చంపిన విషయాన్ని మేము ఈ సందర్భంలో మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం. గ్రాహం స్టైల్స్ వారి కుటుంబం మనకందరికీ కూడా తెలుసు. వారు కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తూ ఉండగా, కుష్ఠరోగులకు ఉచితంగా పరిచర్య చేస్తూ ఉండగా వారిని చీపులో ఉంచి సజీవ దహనం చేశారు. అయినా వారు క్షమించారు. అదేవిధంగా ప్రవీణ్ పగడాలయ్య గారు చెప్పింది ఏంటి? మతం పేరున మేము అణచివేయబడుతున్నాం, మేము చిన్నవారిగా చూపబడుతున్నాం, మేము బోధించేది మతం కాదు, పరలోక రాజ్యానికి మార్గమే అన్న బోధలో ఏమాత్రం తప్పులేదు. ఆయన బోధించిన దానిలో సత్యమే ఉంది. మీరెవరైనా కావచ్చు కాక, క్రైస్తవులే కావచ్చు కాక, క్రైస్తవేతరులే కావచ్చు కాక, మనము అణచివేయబడిన స్థితిలో, అనగారిన స్థితిలో ఉన్నామని ఆయన బోధించడం తప్పుందంటారా? ఆలోచించండి. అందరము సోదరులమే కదా. ఈ మతం పేరున ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అది పొరపాటుని చెప్పడంలో కొందరు ద్వేషకులు ఆయన వెంటాడి చంపారని వార్తలు చదువుతున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. ఇఫ్ రిపోర్ట్ కమ్స్ ఫ్రమ్ నెగిటివ్ ఏరియా, మేము క్రైస్తవులంగా
మేము ఒకరిని దాడి చేయాలంటే మాకు శక్తి ఉంది, కానీ మాకు భక్తులు ఆ విధంగా బోధించలేదు. మాకు క్షమించమనే బోధించి దాన్ని ఆసరాగా తీసుకుని దేవుని సేవకుల మీద వారు కులం వ్యవస్థ అణిచివేయబడింది, అంతా సమానమనే బోధిస్తూ ఉన్నప్పుడు మీ చేయతనం ఏంటి, ఇందులో ఏం న్యాయం ఉంది, మీ అందరి దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. ఇంకొక విషయం, దేవుని దాసులు ప్రవీణ్ పగడాలయ్య గారు వారు సామాజిక న్యాయంతో పాటు ఎవరైతే ఆకలి ఉన్న స్థితిలో ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రుని కోల్పోయి బాధపడుతున్న స్థితిలో ఉన్నారో, అతని వ్యాపారంలో వచ్చే డబ్బంతయు కూడా వెచ్చించి వారికి సహాయం చేయడం తప్పంటారా? వారికి తల్లిదండ్రులు లేరు అని ఇంట్లో పెద్దన్న పాత్రను పోషిస్తూ వారికి సహాయం చేయడం ఇందులో పొరపాటు ఉందంటారా? అటువంటి పుణ్యమూర్తిని, అటువంటి దేవుని సేవకుని పట్టున పెట్టుకున్నారే. ఒకవేళ పట్టున పెట్టుకోకపోతే ఎందుకు ఆయన రిపోర్ట్ ఇంకా పైకి రావడం లేదు? దయచేసి అధికారులారా, చేతులు జోడించి మేము వేడుకొనిచున్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీరు అటువంటి కారణం చేసి ఉంటే కూడా మీ మార్పు కొరకు ప్రార్థన చేసే వాళ్ళమే గాని మీ మీదకి చేసే శక్తి మాకు లేదు. దేవుని వాక్యం అనే బైబిల్ గ్రంథం మాకు అటువంటి అనుమతి ఇవ్వలేదు. కావున మా మీద మీరు ద్వేషాన్ని ఉంచుకోకండి. మేము కుల వ్యవస్థ కింద కూడా మేము బాధపడుతూ ఉన్నాం. సమానమని ప్రభుత్వం వారు బోధిస్తున్నాము, అణచివేయబడిన స్థితిలో ఉంటూ ఉన్నాము. ఇది ఎంత మట్టుకో న్యాయమని అంటారు? నా ప్రియ సోదరులారా, సోదరిలారా, దేశానికి సేవ చేసే మంచి నాయకుని మేము కోల్పోయాం. బైబిల్ చెప్పిన ఉపదేశం ప్రకారం ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి అని చెప్పిన బోధన ఆధారంగా చేసుకుని ఆనాడు మదర్ తెరెసా గారు పరిచయం చేశారు, ఆ రోజు గ్రహం స్టెయిన్స్ వారు పరిచయం చేశారు. ఈ రోజు ప్రవీణ్ పగడాలయ్య గారు కూడా పరిచయం చేస్తూ ఉండగా దాదాపుగా ఆయన చనిపోయాడు. మేమందరం కూడా వారి మార్పుని ప్రార్థన చేస్తున్నాం. మేము శాంతిగానే ర్యాలీ చేస్తున్నాం. కావున వారందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. విడిపడిన కుటుంబం బాధలో ఉన్నది, విడిపడిన కుటుంబం దుఃఖంలో ఉన్నది. దుఃఖ నివారణ కొరకై మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మరొకసారి సామాజిక న్యాయం కొరకై పోరాడిన అన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ, మరొకసారి కులం పేర్ల అణచివేయబడిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నంత సమానమని భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తూ మీకందరూ కూడా వచ్చిన మీకందరూ కృతజ్ఞత చెల్లిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. మన మధ్యలో దేవ క్రైస్తవులముగా తండ్రి నేను ఎరిగినటువంటి వారముగా ప్రభా, నిన్ను విశ్వసించిన వారముగా తండ్రి నీ సేవకుని కొరకై ప్రభా దాన్ని మేము ప్రత్యేకంగా దాన్ని ర్యాలీని నిర్వహించడానికి మీరు చూపినటువంటి కృపకై నీకు వందనాలు ప్రభా. దేవాని దాసుడు దేవాని సన్నిధానంలో ఉన్నాడు, విశ్వసిస్తున్నాము తండ్రి. దేవ తండ్రి ఏది ఏమైనప్పటికీ తండ్రి నీ చిత్తము నీ ప్రణాళిక తండ్రి ఎరిగిన వారముగా ప్రభా నీ దాసుని యొక్క ఆత్మ కొరకు నాయన దేవ తండ్రి వారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాము నాయన. దేవా ప్రవీణ్ పగడాల తండ్రి సేవకుని యొక్క పరిచర్యలో తండ్రి అనేకులు మార్పు నొందినటువంటి విధానములు ప్రభా జరిగినటువంటి సంఘటనలన్నింటినీ దేవా మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఏది న్యాయమో దేవా, ఏది నీతో, ఏది సత్యమో సమస్తమును ఎరిగిన దేవుడు నీవు కనుక తండ్రి మీరు దిగి వచ్చి తండ్రి న్యాయము తీర్చుమని ప్రార్థన చేస్తున్న ప్రభా. పరిశుద్ధాత్ముడమైన దేవా దిగి వచ్చిన ఆయన అధికారుల యొక్క మనస్సులను దేవ ప్రభుత్వం యొక్క మనస్సులను ఆయన దేవ మీరే తట్టి లేపమని ప్రార్థన చేస్తున్న ప్రభా. నీ పరిశుద్ధాత్మక కార్యములు ప్రభా ప్రవీణ్ పగడాల యొక్క సేవకుని ద్వారా నాయన దేవ తన యొక్క రాష్ట్రమంతయు కూడా ప్రభా, దేశమంతయు కూడా ప్రభా తన యొక్క నూతనమైనటువంటి ఉజ్జీవమును నాయన, నూతనమైనటువంటి సువార్త ఉజ్జీవమునైనా ప్రతి బిడ్డ హృదయంలో కలగగలుగునట్లుగా తన్ని మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. మరింత ఐక్యతనైనా, మరింత సహవాసమునైనా క్రైస్తవ విశ్వాస లోకానికి నాయన మీరు అనుగ్రహించి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. రానున్న దినములలో ప్రభా దేవతని నీ సేవకుని యొక్క తన మరణము గురించినటువంటి దేవతని యొక్క సత్యమునైనా ప్రతి బిడ్డ ఎరిగినాయన మీరు న్యాయము తీర్చినారని దేవతని నిజంగా మీరు చేసినటువంటి కార్యము దేవతని గొప్పది నాయన లోకము తెలుసుకోగలుగునట్లుగా నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ఈ గొప్ప నడిపింపును అనుగ్రహించినందుకే నీకు వందనాలు తెలుసు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఎంఆర్ఓ ఆఫీస్
భారతదేశంలో రెండు రాష్ట్రాల మధ్యలో జరుగుతున్నది. మన క్రైస్తవ సమాజానికి ఎంతో తోడ్పాటుని ఆయన మరణం క్రైస్తవ సమాజానికి ఒక విధంగా ఏర్పడినటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. గత వారం రోజుల నుంచి ఆయనటువంటి వార్తలు తెలుస్తున్నాయి. ఆయన పలాన విధంగా చనిపోయారని చెప్పేసి అధికారులు ప్రభుత్వం వారు పోలీసులు వారు మనకు ప్రయోగాలు చేస్తున్నారు. అది వాస్తవాన్ని దేశమైనటువంటి రైతులకు సంబంధమైనటువంటి న్యాయమైనటువంటి ప్రాథమికంగా మనమైనటువంటి ఆలోచిస్తున్నప్పుడు న్యాయం జరగాలని చెప్పేసి అనేక మంది ఆటలు రైతులుగా ఈరోజు న్యాయం చేపడుతున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం ఇక్కడ ఎందు నిమిత్తం కూడి ఉన్నామో మీ అందరికీ బాగుగా తెలుసు. మన ప్రియులు మరి ప్రవీణన్ గారు మరి క్రైస్తవ సమాజంలో ఎంతో చక్కగా పరిచర్య చేశారు. అనేక మంది క్రైస్తవులను ఉజ్జీవింపజేశారు. ఆత్మీయ ప్రసంగాల ద్వారా మరి వారు ప్రసంగించి అనేకులను ధైర్యపరిచిన దైవజనులు. అట్టి దైవజనులను మనం కోల్పోవడం మనకెంతైనా నిరాశ అయినప్పటికీ వివాదాస్పదమైన మరణము ఆయన చెందడు గనుక న్యాయమైనది మరి జరిగించాలని నేటి అధికారులకు మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే దినాల్లో మంచి విచారణ జరిపి మరి న్యాయమైనది చేసి ఎవరైతే ఈ యొక్క అగత్యానికి పాల్పడ్డారో వారిని శిక్షించమని మేము కోరట్లేదు, కానీ అలా మరలా చేయకుండా, ఎందుకంటే మన భారతదేశంలో ముస్లిం ఆశీర్వాదం ప్రేమైనటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సైన్యములకు అధిపతైనటువంటి మా పరమ తండ్రి యేసయ్య నీకే వందనాలు. మా క్రైస్తవ సమాజంలో యువనాయకుడిగా జన్మించి భారతదేశానికి తండ్రి, క్రైస్తవ మతానికి ప్రభు మార్గదర్శకత్వాన్ని దైవజనులు పట్నాల ప్రవీణ్ కుమార్ యొక్క వందన వార్తలు తండ్రి విని మేమందరూ కూడా గుర్తిస్తున్నాం. అది ఏ విధంగా జరిగినదో తండ్రి నువ్వు గుర్తెరిగి ఉన్నావు. ఇంకనో తండ్రి ఆ మరణ వార్తను బట్టి జ్ఞాపకం చేసుకొని ఇక్కడ రెండు రాష్ట్రాలు భారతదేశం క్రైస్తవ బిడ్డల తండ్రి ఎంతో బాధ భేదంతో ఉన్నారు. దీని విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా అక్కడక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ఇదిగో మా ప్రభా అధికారులకు బలపెడుతున్నాం, ప్రార్థనలు చేయిస్తున్నాం. ప్రభా ఆత్మహత్యల విషయాన్ని తండ్రి ఇంతవరకు మాకు తెలియక ఆందోళనకరంగా ఉంటున్నాం. ప్రభా అన్ని విధమైన దేవుని పేరున విశ్వాసమైనటువంటి దైవజనుల నుండి పగడాల ప్రవీణ్ కుటుంబానికి, మా క్రైస్తవ సమాజానికి న్యాయము జరగాలని చెప్పి తండ్రి ఎమ్మినూరు పట్టణంలో ప్రాముఖ్యమైనటువంటి శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడటువంటి మా అధికారులు ప్రభా తహసీల్దార్ గారికి మెమోరాండం ఇచ్చి మేమందరం కూడా తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థన ద్వారా ప్రత్యేకమైనటువంటి న్యాయం పగడాల ప్రవీణ్ గారికి
వారి కుటుంబానికి మా సౌకర్యానికి తండ్రి ప్రత్యేకంగా న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముగించే భాగ్యం మాకు ఇచ్చిన ప్రభా. మీకే వందనాలు తెలియపరుచుకొని మీ ఆశీర్వాదం నిర్వహిస్తుండగా మీ పరిశుద్ధాత్మని ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఎప్పుడో ఎల్లప్పుడూ మనకందరికీ రావాలనేటువంటి రాజులు దైవజనులు మగళాల ప్రవీణ్ గారికి ఆత్మశాంతి కలుగు